హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈ వీడియోలో మనకు మగవాళ్ళలో ఇప్పుడు చాలామందికి ఈ శీఘ్రస్ఖలన సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అసలు దానికి ఏంటి ట్రీట్మెంటు, అది అవుతుందా లేదా, భార్యాభర్తల మధ్య సంబంధం కొంచెం దూరం అవడానికి, వాళ్ళ మధ్య ఒక గ్యాప్ రావడానికి ఇదే కారణం. ఎందుకంటే ఎరెక్షన్ బాగుంటుంది, తొందరగా స్ఖలనం అయిపోతుంది. స్టార్టింగ్లోనే డక్అవుట్ అయినట్టు. ఎరెక్షన్ ఏమో బాగానే ఉంటుంది, కానీ ట్రై చేసేసరికి ఒక 30 మినిట్స్ 30 సెకండ్స్లోనో 15 సెకండ్స్లోనో లేకపోతే 1 మినిట్ లోపలనే స్ఖలనం అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, మగవాళ్ళకేమో బాగానే ఉంటుంది, అయిపోయింది కదా, అయిపోయింది పక్క తిరిగి పడుకుంటారు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆడవాళ్ళకు ఆ తృప్తి అనేది కలగదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు 2-3 మినిట్స్లో రావాల్సింది 1 మినిట్లోనే అయిపోతుంది. సో వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే చెప్పలేరు హస్బెండ్తో. ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ అయితే ధైర్యంగా చెప్తున్నారు, నీకేదో ప్రాబ్లం ఉంది, నువ్వు వెళ్ళి డాక్టర్కి చూపించేసుకోపో అని. ప్రాబ్లం ఏంటంటే ఒకసారి అమ్మాయి అలా చెప్పిన తర్వాత కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఒక అమ్మాయి నోరు తెరిచి నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు డాక్టర్తో చూపించుకోపో అని చెప్పింది అనుకోండి, ఈ అబ్బాయికి తర్వాత ఎప్పుడు కూడా ధైర్యం ఉండదు. ఈ అమ్మాయి నేను సరిగా చేయలేకపోతున్నాను, సో ఇప్పుడు అమ్మాయి ఆల్రెడీ నేను సరిగా చేయలేకపోతున్నానని చెప్పింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి చేయాలన్నా కూడా భయం వేస్తుంది. ఇప్పుడు నేను సరిగా చేయకపోతే మళ్ళీ ఈ అమ్మాయి ఏమనుకుంటుందో అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారు, ఈ ప్రాబ్లం పక్కన పెట్టేసి అసలు కలవడమే ఆపేస్తున్నారు. సో వీళ్ళంత వరకు అవాయిడ్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి ట్రై చేయడము, మళ్ళీ అప్పుడు శీఘ్రస్ఖలనం రావడము, ఈ ప్రాబ్లం సరే అవుతుంది కదా ఎందుకు అని చెప్పి అసలు కలవకుండా ఆపేస్తున్నారు. కొన్నిసార్లు వైఫ్స్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, సార్ మా హస్బెండ్ పెళ్ళైనప్పుడు కొత్తలో అట్లీస్ట్ డైలీ వన్స్ డైలీ ట్వైస్ కానీ అట్లీస్ట్ 2 రోజులకు ఒకసారి కలిసే వాళ్ళము, ఇప్పుడు 1 మంత్ ఒకసారి కూడా మా దగ్గరికి రావట్లేదు అని. ఎందుకు అంటే భయం. ఆల్రెడీ ఏం కంప్లైంట్ చేసింది నువ్వు సరిగా చేయట్లేదని. సో ఇప్పుడు ఆయన చేయాలన్న ధైర్యం ఉండట్లేదు. కానీ ఈ ప్రాబ్లమ్స్కి మెజారిటీ పేషెంట్స్లో మేము చూసింది ఏంటంటే ఏదో అంగస్తంభన ప్రాబ్లం కానీ శీఘ్రస్ఖలనం అంటాం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ, ఈ 2 ప్రాబ్లమ్స్. ఒకటి రెండిటికి ట్రీట్మెంట్ ఉంది, ఈ 2 ఈజీగానే ట్రీట్ చేయొచ్చు. ఇదేమీ ట్రీట్మెంట్ లేని జబ్బు కాదు. సో ఒకవేళ మీ ఫ్యామిలీ లైఫ్లో ఆర్ మీ మధ్య దూరం పెరగడానికి, భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ఇది భార్యాభర్తల మధ్య ప్రాబ్లమే కాదు, కొంతమంది పెళ్ళి చేసుకోకుండా ఆగిపోవడానికి కూడా ఇవే కారణం. చాలామంది యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారు, అమ్మాయి గర్ల్ ఫ్రెండ్తో ట్రై చేస్తున్నారు, ఒకవేళ ఇలాంటిది ఇష్యూ వచ్చింది, ఫెయిల్ అయిపోయి తొందరగా చేయలేకపోయాడు, అమ్మాయి ఏంటి ఇంతేనా అనింది అనుకోండి, ఈ అబ్బాయికి మనసులో భయం, అరే నేను ఇప్పుడు ఇలా అయితే ఎట్లా, నేను పెళ్లి చేసుకోవచ్చా లేదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నాకు వచ్చే అమ్మాయి కూడా మళ్ళీ వైఫ్ కూడా ఇట్లా అంటుందేమో, నాకు డైవర్స్ ఇస్తుందేమో, అందరి ముందా నాకు అవమానం అవుతుందేమో అనే భయంతో చాలామంది పెళ్లి చేసుకోకుండా ఆగిపోతున్నారు. మాకైతే డైలీ అట్లీస్ట్ 3-4 మెంబర్స్ వస్తున్నారు, సార్ నేను పెళ్లి చేసుకోవచ్చా లేదా, ఇదే క్వశ్చన్. అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అంటే, సార్ పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి ఏమని అంటుందేమో. అందుకే ఎంత టెస్ట్ చేసి ఎన్ని ట్రీట్మెంట్ చేసినా పాపం వాళ్ళకి భయం పోవట్లేదు. సో ఈ సమస్యకి ఏంటంటే చాలా ట్రీట్ చేయొచ్చు, ఈజీగా ట్రీట్ చేయొచ్చు, పెద్ద మేజర్ ఇష్యూస్ కాదు. ఫస్ట్ మీరు ఓపెన్ అప్ అవ్వాలి, వెళ్ళి డాక్టర్తో చూపించుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఈ రోజుల్లో ట్రీట్మెంట్ లేని జబ్బేముంది. అసలు జీవితంలో ఒక్కసారి కూడా ఎరెక్షన్ లేకుండా కూడా కొంతమంది ఉంటారు, సార్ నాకు అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా అంగం స్తంభించలేదు అనేవాళ్ళు. వాళ్ళకు కూడా పీనైల్ ఇంప్లాంట్ చేసి సర్జరీ చేసి పెళ్లి చేసుకోమని చెప్తున్నాం. అంతదాకా అందరికీ పీనైల్ ఇంప్లాంట్ అవసరం అంటే అట్లా కాదు. ఇంప్లాంట్ సర్జరీ లేకుండా కూడా చిన్న ప్రాబ్లమ్స్ 80% పీపుల్లో ఏదో చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి. ఏదో విటమిన్ డెఫిషియన్సీనో, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్లనో, లేకపోతే పెనిస్లో బ్లడ్ వెజల్స్లో కొంచెం స్టిఫ్నెస్ ఉండడమో, ఇట్లాంటివి ఏదో చిన్న రీజన్స్ ఉంటాయి. అలాగే శీఘ్రస్ఖలనం సమస్యకు కూడా ఏదో హార్మోన్ లోపమో, లేకపోతే ప్రాస్టేట్ ఇన్ఫెక్షనో, లేకపోతే పెనిస్ టిప్లో సెన్సిటివ్ ఆ స్కిన్ సెన్సిటివ్గా ఉండడమో, లేకపోతే స్కిన్ టైట్గా ఉండడమో, ఇట్లాంటివి చిన్న రీజన్స్ ఉంటాయి. అన్నిటికీ సొల్యూషన్ ఉంది. అంతేగాని చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటంటే అంగస్తంభన సమస్యకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఇద్దరికి తేడానే తెలియట్లేదు. సో ఏది ఉన్నా కూడా అదే ప్రాబ్లం అనుకుంటున్నారు. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్నా మెడికల్ స్టోర్కి వెళ్తున్నారు, ఏదో వైగ్రా కొనుక్కుంటున్నారు,
వేసేసుకుంటున్నారు. కొన్నిసార్లు పని చేస్తుంది, కొన్నిసార్లు వయాగ్రా వేసుకున్నా కూడా మళ్ళీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది. సో అరే నేను టాబ్లెట్ వాడినా కూడా నాకేదో పని చేయట్లేదు అనుకుంటున్నారు. ఎందుకంటే రెండు సమస్యలు వేరు. దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, దీనికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీ ఇద్దరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఏది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఏది అంగస్తమన సమస్య అంటే ఒకవేళ మీకు అంగస్తమన ప్రాబ్లం అంటే ఎరెక్షన్ వచ్చి ఎక్కువసేపు ఎరెక్షన్ ఉండి కూడా తొందరగా కలిసినప్పుడు తొందరగా స్ఖలనం అయిపోతే అది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అసలు అంగస్తమన అంటే ప్రాపర్గా అవ్వకుండానే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు మెయిన్లీ అంగస్తమన ప్రాబ్లం అది. అంటే పెనిస్ గట్టి పడకుండానే స్ఖలనం అయిపోతున్నా మనం అప్పుడు పెనిస్ గట్టిపడడానికి ఫస్ట్ మందులు ఇవ్వాలి. ఒకవేళ పెనిస్ బాగా గట్టిపడి తొందరగా స్ఖలనం అయిపోతుంది అనుకోండి, అప్పుడు మనం ఓన్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా మీరే గుర్తుపెట్టుకొని చూసుకొని డాక్టర్ చెప్పాలి. ఎందుకంటే డాక్టర్కి కూడా కొన్నిసార్లు మీరు ఏదో డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు కూడా అదే సిలిండర్ఫిల్ టెడ్లాఫిల్ ఇచ్చి పంపించేస్తారు. సో మీరు క్లియర్గా చెప్పాలి. వాళ్ళకు పాపం చాలామంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి ఎంబీబీఎస్ ఊర్లో పేషెంట్స్కి వాళ్ళ డాక్టర్స్కి వాళ్ళకు మీరు కరెక్ట్గా చెప్పాలి. మీరు వెళ్ళేసరికి నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే వాళ్ళైనా ట్రీట్మెంట్ కూడా కష్టం కదా. వాళ్ళకు మీ ప్రాబ్లమ్ని కూర్చోబెట్టి మీ ప్రాబ్లమ్స్ని అంటే క్లియర్గా హిస్టరీ తీసుకోవడానికి వాళ్ళకు టైం ఉండదు. సో మీరే డాక్టర్కి మీ ప్రాబ్లం చెప్పాలి, సో దట్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలుగుతారు. సో వ్యూవర్స్, ప్రతి సమస్యకి మగవాళ్ళలో ఉన్న ప్రతి సమస్యకి ట్రీట్మెంట్ ఉంది. కానీ మీరు ఓపెన్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ డాక్టర్ దగ్గరికి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పండి. ఎవ్వరూ మిమ్మల్ని ఎగతాళి చేయరు. అంటే చాలామందికి ఏంటంటే మాకు వచ్చే పేషెంట్స్లో కూడా చాలామంది నేను మా ఊర్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ పనిచేసే నర్సులు కానీ అక్కడ పనిచేసే స్టాఫ్ కానీ నేను ఈ ప్రాబ్లం చెప్తే నన్ను ఎగతాళి చేస్తారేమో, వాళ్ళకి తెలిసిపోతుందేమో, ఊర్లో అందరికీ తెలిసిపోతుందేమో అని చెప్పి ఇంత దాకా వస్తుంటారు హైదరాబాద్కి. అవసరం లేదు, పక్క ఊరికి వెళ్ళండి. మీ ఊర్లో మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు కానీ పక్క ఊర్లో గుర్తుపట్టే వాళ్ళు ఉండరు కదా. లేదా పక్క టౌన్కి వెళ్ళండి. సో అక్కడ 100 మంది డాక్టర్లు ఉంటారు, ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళైతే ఉండరు కదా. సో మీ ఊర్లో కాకపోతే పక్క ఊర్లో వెళ్ళి చూపించుకోండి. ఈ జబ్బుని అట్లాగే పెట్టి నాకు ఇది ఎవరైనా నన్ను ఐడెంటిఫై చేస్తారేమో, నాకు అవమానం అవుతుందేమో అని చెప్పి ట్రీట్మెంట్ లేకుండా ఉండదండి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది.